సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో 327 కంపెనీ జిల్లా సెక్రటరీ భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఎస్ఈగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనాథ్కు స్వాగతం పలికి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించి సరూనగర్ సర్కిల్కు బదిలీపై వెళ్తున్న ఎస్ఈ మాధవరెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వరప్ప, గోవిందరావు, వీరయ్య, వెంకటేశం, శ్రీకర్ రెడ్డి, కొండన్న, శ్రీశైలం, శ్రీనివాసరావు, రాజేష్ తోపాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బాధ్యత ఎక్కువ ఏమన్నా వర్క్స్ చేసే ఉంటే మన పాత్ర వరకు పైన ఏమన్నా ఇంకా కొత్తగా వచ్చినాం కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే మేనేజ్మెంట్ కూడా జర పాజిటివ్ ఇప్పుడు మేము మా దగ్గర నిజంగా చెప్పాలంటే మన బడ్జెట్ బాగా ఇచ్చారు. నియోజకవర్గాల వైపు కాకుండా మన సమ్మర్ యాక్షన్ ప్లాన్ మా దగ్గర రాలే. మాది నియోజకవర్గానికి మునుగోడు ఉన్నాయి 2 మండలాలకు 15 కోట్లు తప్పుకొచ్చినాం. మనకంటేనా ఓకే కప్పడం ఎంత టైం అరే నాకు చెప్తారే అందరు కలిసి గురు సంజనా వేడి రండి సార్ మొత్తం మీద కాగబ్బా ఏదో ఒకటి చేంజ్ చేయాలని చూద్దాం. ఈసారి ఏదో కొన్ని పోతాయి. ఇలాంటి పని చేయండి అన్న ఉద్దేశంతో ఇచ్చిందేమో అని అనుకుంటున్నా సార్. ఇట్ ఈస్ మోర్ దాన్ మా మల్లికార్జున విజయ భాస్కర్ వాళ్ళ ఆపరేషన్ అయినా నిజంగా ఒక టీం లాగా అన్నీ ఉన్నాయి తప్ప
ఒక విధమైన అరే నేను ట్రాన్స్ఫర్ అయిందంటే వాళ్ళకు 2 గంటల దాకా చెప్పలేను. అదేదో ఒక అరే నేను వెళ్ళిపోతున్నా, అరే విడిపోతుంది పోవడం అంటే ఏం వీడియోకి వచ్చిన తర్వాత ఏముందంటే అంతా పాత మిత్రులే. భాస్కర్ కేసరా నేను ఇంతకుముందు చేసిన డివిజన్ గేట్వే ఆఫ్ మెదక్ కనెక్టివిటీ ముందు ఇప్పుడు గేట్వే ఆఫ్ సంగారెడ్డి. ఓకే సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ, కార్మిక లీడర్స్కు మరియు కార్మిక సోదరులకు, ఇంజనీర్స్కు, అకౌంట్స్ ఆఫీసర్స్కు, ఆర్టిషియన్స్ అందరికీ నేను జాయిన్ అవుతున్న సందర్భంగా వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లనే ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ పాలసీలో మేనేజ్మెంటు మన సిఎండి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు వచ్చి మనం సంగారెడ్డి ఆఫీసులో చేరడం జరిగింది. ఈ చేరినాను. మీరు కూడా కార్మిక సోదరులు కానీ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఈ జిల్లాను ఒక ప్రముఖ స్థానంలో ఉంచారు. ఈ ప్రముఖ స్థానంలో ఉంచింది అట్లనే ఉంచడానికి మీరందరూ మాకు సహకరిస్తారని, ఇంకా ప్రజాసేవ అంటే మనకు కరెంటు కన్జ్యూమర్స్కి ఇవ్వడంలో నిరంతరం విద్యుత్ సప్లైలో ఎక్కడైనా లోటుపాట్లున్నా సరిదిద్దుకుందాం. అందరం కష్టపడి పనిచేసి మన సంస్థకు ఆర్థికపరమైన కలెక్షన్స్ కానీ అన్నీ కూడా చేసుకుంటూ ఈ సంగారెడ్డి జిల్లాను ఇంకా కొద్దిగా మన వంతు పాత్రలో ఇప్పటికి మంచి స్థానంలో ఉంది. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారు ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నాకు సరునార్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే జాయిన్ అవ్వమంటే 7 o'clock చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా 7:10కి అక్కడ బయలుదేరి ఫస్ట్ పర్సన్ అక్కడ ఎవరు లేరు, ఆఫీస్ మొత్తం క్లోజ్ ఉండే. ఇమ్మీడియట్గా ఏడీఎం వాళ్ళని పిలిపించాను, ఒక ముగ్గురే. వాళ్ళు వస్తాం వీళ్ళు వస్తామంటే ఎవరు వద్దని చెప్పాను. జస్ట్ నేను జాయిన్ అయ్యి వెళ్ళిపోతానని చెప్పాను. ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యి ఫోటో పెట్టాను. ఫస్ట్ పర్సన్ నేను జాయిన్ అయ్యింది ఇక్కడ సంగారెడ్డి. నేను వచ్చినప్పుడు కొన్ని పారామీటర్స్లో వెనుకబడి ఉండే కొద్దిగా. ఈ సంగారెడ్డి సర్కిల్ నేను జిహెచ్ఎంసీ సర్కిల్కి పోటీగా నడిపించాము కొన్ని పారామీటర్స్లో. ఆ శ్రీనాథ్కి కూడా తెలుసు. ఇది ఎలా జరిగిందంటే మీ ఇక్కడ లోకల్లో ఇప్పుడు ఓఎన్ఎం స్టాఫ్ అనుకోండి, కార్మికులు అనుకోండి, తోటి ఇంజనీర్స్ అనుకోండి, అందరు కష్టపడడం వల్ల ఈ సర్కిల్ని కొద్దిగా ఒక లెవెల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఎస్సీ శ్రీనాథ్ కూడా మీరందరూ నా తోటి ఇంజనీర్స్ కానీ కార్మికులు కానీ లీడర్స్ కానీ సహకరించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను.